దేశానికి 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా విశేష రీతిలో సేవలందించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆకస్మిక మరణం చాలా బాధాకరమని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మన్మోహన్ మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. టీకే మాట్లాడుతూ దేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మాజీ ప్రధాని పివి నరసింహారావుతో కలిసి మన్మోహన్ సింగ్ ఎన్నో సంస్కరణలు చేపట్టి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కృషి చేశారన్నారు. ఆయన మాటలు చాలా తక్కువని, పనులు మాత్రం అలా ఎక్కువగా ఉంటాయన్నారు. ఎవరికి విరోధి కాని ఏకైక నాయకుడు ఆయన ఒక్కరేనని, అన్ని పార్టీల నాయకులు మన్మోహన్ను అభిమానిస్తారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను రద్దు చేయడం జరిగిందని, మన్మోహన్ మృతికి సంతాపంగా సభలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు, శ్రేణులకు సూచించారు. 7 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించినందున ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని వివరించారు. ఆయనను రాజకీయ నాయకుడిగా కంటే ఆర్థిక శాస్త్రవేత్తగానే అందరూ చూస్తూ ఉంటారన్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం తక్షణం భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. మన భారతదేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం అనేది భారతదేశ ప్రజలందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే భారతదేశ పరిస్థితి అయిపోయింది, ఆర్థికంగా దివాలా తీసేసింది అనుకునే సమయంలో ఈ భారతదేశాన్ని మరి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు కలిసి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించడం జరిగింది. సాధారణంగా ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఎదర పార్టీ వాళ్ళకి విరోధస్తుడు లేకపోతే ఎప్పుడన్నా తిట్టడం అది చేస్తారు. మన్మోహన్ సింగ్ మాత్రం ఎవరికి విరోధి కాదు. ఆయన అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఆయన్ని అభిమానించేవారు. ఎందుకంటే ఒక ఆర్థిక శాస్త్రవేత్త అతను. నిజంగా ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, రాజకీయ నాయకుడు కాదు అతను, ఒక ఆర్థిక శాస్త్రవేత్త. అటువంటి ఆయనకి భారత ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. దాన్ని అతని యొక్క తెలివితేటలు కానీ అతని ఆర్థిక విధానాలతో భారతదేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి భారతదేశంలో పుట్టడం అనేది భారతదేశానికి అదృష్టంగానే భావించాలి.